మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధం 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 ఇంత పరిశుద్ధ దేవానికి స్తోత్రం స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడే సంచరిస్తున్నాము, మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నువ్వే కానీ నేనే కాదు. నీ రోజు మాత్రం ప్రతి ఒక్కరిదే జ్ఞానము నీకు అంగీకారముగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండంచులు గల కట్కం, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. ఎందుకంటే తప్పు చేస్తున్నప్పుడు తప్పించుకునేవాడికి కీళ్ళలోంచి దేవుడు తీసేస్తాడు. మూర్ఖులోంచి, నీ ఎముకలు మూర్ఖులోంచి బయటకు వచ్చేస్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, వాక్యము రెండంచులు గల కట్కం. ఇటు నీకు పుచ్చుకుంటుంది, అటు నాకు పుచ్చుకుంటుంది ఈ వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడే వాక్యం, వాక్యము రెండంచులు గల కట్కం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడే ఉండుట సత్యం. ఆయన ఉన్నాడని ఫలము దయచేయవాడని నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. ఇక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యమని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అది శరీర ధోరణి మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను వృత్తాన్ని విస్తరించిన దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించుము. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. సండే స్కూల్ పిల్లలు ఉంటే పంపించండి మా కిందకి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము. ఎంతవరకు మనం ఆలకిస్తున్నాం? దేవుని మాటలు ఎంతవరకు ఆలకిస్తున్నాం మనం? భూమి చెవియొక్కము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేస్తాను. ఎందుకంటే సృష్టి అంతా సృష్టించిన దేవుడు నీటి మీద ఆత్మలలో నడుచు ఉండగా అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు ఆయన? ఎందుకంటే మనుషులను సృష్టించి మనుషుల ద్వారా స్థుతులు అందుకోవాలని ఆశపడ్డాడు దేవుడు అక్కడ. ఎందుకంటే స్థుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రుల మీద ఆధారపడే దేవుడు అయినా మానవుడు సృష్టించి స్థుతులు అందుకోవాలన్నాడు అక్కడ. అందువల్ల మానవుడు సృష్టించాడు. వారి స్వరూపంలో ఆదామును ఎవరు సృష్టించాడు? ఆదామును సృష్టించి పక్కటి మిగుల నుంచి అవ్వను సృష్టించాడు అక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు. ఎందుకంటే సాధారణ చెప్పినట్లు అంటున్నాము కానీ దేవుడు చెప్పినట్టు వినలేదు. ఆ చివరి శుభలాలు తిన రోజున మీరు చచ్చిపోతారని చెప్పాడు ఆదాముతో. కానీ ఆ పళ్ళే తిని పాపాన్ని కొని తెచ్చుకున్నారు ఇక్కడ. అంటే దేవుని మాటకి ఎంతవరకు విలువిస్తున్నాం? ఆయనకి ఎంతవరకు మనం విలువిస్తున్నాం? ఆయన చెప్పినట్లు ఎంతవరకు మనం వింటున్నాం? సాధారణంగా చెప్పింది నువ్వు దేవదూత వల్ల అయిపోతావని దేవుడు అలా చెప్పాడు. కానీ నీకేమి జరగదు.
నువ్వు దేవదూత అయిపోతావు అలా చెప్పాడు ఆయన. అనగానే సాతాను మాట ఆలకించి ఆ పండు తినేసేసి పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎద్దు తన కామందు ఎరుగును, ఎద్దు తన యజమానునికి తెలుసు, యజమాను ఎరుగుతుంది. నోటి లేని కార్తవమైనా సరే, నోరు లేని జంతువైనా సరే తన యజమానుడు ఏంటో తెలుసు. కానీ మనకే తెలియటం లేదు. మన యజమానుడు ఎవడో మనకే తెలియటం లేదు. అక్కడ గాడిద తన సొంత వారిని దొడ్డి తెలుసుకోవడం, తన యజమానుడు ఆ సొంత వారిని దొడ్డి కూడా తెలుసుకుంటాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతుంది గాడిద. కానీ మనుషులు మనమే తెలుసుకోలేకపోతున్నాం. మన దేవుడు ఎవరో, మన యజమానుడు ఎవరో, ఆయన ఆజ్ఞ ఏమిటో, ఆయన పద్ధతి ఏమిటో మనం తెలుసుకోలేకపోతున్నాం. జనజనాలు సమస్త జంతువులు దేవునికి లోబడుచున్నాము, కానీ ఎందుకంటే మనుషులు మీద లోబడలేకపోతున్నాం దేవునికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంత వాటిని దొడ్డి తెలుసుకున్నాడు. ఇశ్రాయేలుకి తెలియలేదు, నా జనులు ఏ చూపరు. ఇశ్రాయేలు జనకము విగ్రహారాధకులు. దేవుడు అంటే విలువ లేకుండా పోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతిన దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన ఇశ్రాయేలు జనకము విగ్రహారాధకులు. అందుకే అంటున్నాడు, మంచి చెడ్డ తెలియదు అక్కడ. కష్టం వస్తేనే దేవుడు కావాలి, ఆయన అవసరం. అలాగే మనము అవసరానికి ఉపయోగించుకుంటున్నామా దేవుడిని? ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆయన్ని? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు జనకము అవసరానికి ఉపయోగించుకున్నారు అక్కడ. అదే దేవుడు సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎందుకంటే యెహోవా దేవునికి ఇష్టమైన వారి ఇశ్రాయేలు జనకం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషవర్ధమైన ప్రజలారా, పాపాత్ములారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపాత్ములారా అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధులైన దేవుని మనం ఆయన ఎలా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, పాపిష్టి జనమా, దోషవర్ధమైన ప్రజలారా, నీ పుట్టుకే పాపం పుట్టుక, నీ నైజమే పాపనైజం, పాపం. అందుకంటున్నాడు దేవుడు అక్కడ. అదే చెప్తున్నాడు, పాపిష్టి జనమా, దోషవర్ధమైన ప్రజలారా. ఏమిటంటే తప్పుడు ఆలోచన చేస్తాం, తప్పుడు మనస్తత్వంతో ఉంటాం. దేవుని నమ్ముకొని కూడా ప్రార్థనలో ఉంటూ, వాక్యంలో ఉంటూ కూడా తప్పుగానే ఆలోచిస్తాం. మనం అక్కడ మంచిగా ఆలోచించలేకపోతున్నాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దుష్ట సంతానమా, చెరుపుచ్చే పిల్లలారానికి శ్రమ. అందుకంటున్నాడు ఇక్కడ, పాపిష్టి జనమా, దోషవర్ధమైన ప్రజలారా, దుష్ట సంతానం అంటే సాధారణ బిడ్డలారా. మరి సాధారణ బిడ్డలే కదా ఆలకించేది, ఆదామవ్వ కూడా అందులో వచ్చింది కదా మన జనరేషన్. అందుకే దేవుడు చాలా ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు ఇక్కడ. దుష్ట సంతానమా, సాధారణ మాటలకి నొక్కిపోయి సాధారణ ఆలోచనలతో జీవిస్తున్నాం. అది తప్పని తెలుసు కూడా మన శరీరానికి, నేత్రానికి నొక్కిపోతూ ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్పాడు, మంచిగా జీవించు, మంచిగా బ్రతుకు, నాలో ఉండు అని దేవుడు చెప్తున్న మాట వినిపించుకోకుండా దుష్ట సంతానమా, అదే చెప్తున్నాడు, దుష్ట సంతానమా, చెరిపుచ్చే పిల్లలారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు శ్రమ, మీకు బాధలు కలుగుతాయి, వేదనలు కలుగుతాయి. శ్రమే, ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమే. అందుకంటున్నాడు, నువ్వు మంచిగా ఉంటేనే నీకు ఆ శ్రమలు తగ్గుతాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, దేవుడిని వదిలేశారు, దేవుడి మాట వదిలేశారు. ఏది మనకు మంచిది అనుకుంటున్నాం అదే చేసేస్తున్నాం, కానీ దేవుడు సలహా తీసుకోవట్లేదు. అందుకంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించడు. యెహోవా దేవుడు పరిశుద్ధుడు, అగ్నిహోత్రుడు, భయంకరాకారుడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన చాలా కోపం ఎక్కువ, ఉగ్రత ఎక్కువ. ఆయనకి తన ప్రియకుమారుడైన యేసు ప్రభుకి స్వార్థకుడు, తీరమనసు గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన రక్తము ప్రేమ 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 నడుస్తుంది. ఎంతవరకు ఆ ప్రేమను మీరు తీసుకోగలుగుతున్నారు? అందుకంటున్నాడు, ప్రేమే కావాలంటున్నాడు దేవుడు. ఎక్కడ నీకు ఎందువన్నా ప్రేమ లేకపోతే వ్యర్థము. నువ్వు డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఏదుండినా ప్రేమ లేకపోతే వ్యర్థము. ఆ ప్రేమ నీలో ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ,
జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతులు, ఆయన్ని విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుడిని విడిచిపెట్టేసి తొలగిపోయారు. అందుకంటున్నాడు, ఎందుకంటే నీ మాటలలో దోషమున్నది, పాపమున్నది. హలో హలో చూడు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలెక్కనో కొట్టబెడుతున్నారు. ఎందుకంటే నిత్యము తిరగబెడుతున్నాం, ఎందుకంటే ప్రతి నిమిషము కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. అలాగే నాటి కూడా చిన్న అవమైనను బహుగా అదురుపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలిక అగ్నియే. నాలిక మన అవయములను ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమును మాన్యములను కలుగు చేయించు ప్రకృతి చక్రమునకు చుచ్చిపెట్టను. అది నరకం చేత చుచ్చిపెట్టబడును. చాలు. అలాగనే నాలిక కూడా చిన్న అవయవములను బహుగా అదురుపడదు. నాలిక చాలా చిన్నది. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవులు తగలబెట్టారు. కొండ మీద ఎండాకాలంలో చెట్టు రాజుకుని తగలబడిపోతుంది. అలాగే నాలిక కూడా చిన్న అవయవమేను, అది తగలబడిపోతుంది. ఇక్కడ ఒక మాట మాట్లాడితే చివరికి వెళ్ళేటప్పుడు ఇంకో మాటగా మారిపోతుంది. నాలిక అగ్నియే. నాలిక ఒక అగ్ని. నాలిక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు పక్కును చక్రము చిచ్చుపెట్టను. అది నరకము చేత చిచ్చుపెట్టబడదు. ఇక్కడ నరకంలో వెళ్ళిపోవడమే ఈ నాలుక ద్వారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆ అమ్మాయి అలాంటిదా అనేటట్టుగా చివరికి వెళ్ళినట్టు ఇంకొకలా ఉంటుంది. ఈ నాలుక సరి చేసుకోవాలి. అందుకంటున్నాడు, నీ నోటి మాటలు, నీ హృదయజ్ఞానము దేవునికి అంగీకారముగా ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఏ నరుడను నాలుకని సాధు చేయలేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిరర్కమైన దృష్టాంతమే. అంటే సాధారణ నాలికే, సాధారణ మాటే. అందుకంటున్నాడు, మరి సరిగ్గా లేకపోతే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దీనితో తండ్రైన ప్రభుని స్తుతించము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిద్దము. ఒక నోటి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళాలి. ఎందుకంటే నోటితోటే ఆశీర్వాదాలు ఇస్తాం. బిడ్డలకైనా, భార్యకైనా, భర్తకైనా, ఎవరికైనా సరే ఈ నోటితోటే శాపవచనాలు మాట్లాడతాం. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషితులు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలెక్కనో కొట్టబడుతురు. ప్రతివాడు నడినేతని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎందుకంటే నెత్తి మీద కూర్చుంటుంది సాధారణ. అందుకంటున్నాడు, ప్రతి మనిషికి నెత్తి మీదే కూర్చుంటాడు. అది దుఃఖాన్ని చూస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వారి ఉంటే బలహీనమయ్యాడు. ప్రతి ఒక్కరి మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు గుండెకి బలహీనత వచ్చేసింది, టెన్షన్స్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కుటుంబంలో అప్పుల వల్ల, బాధల వల్ల, కుటుంబంలో వ్యాధుల వల్ల, ఎందుకంటే బిడ్డలకు ఏం చేయాలి, కుటుంబానికి ఏం చేయాలన్న ఆలోచనతో ప్రతి వారికి ఉండే బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమని లేదు. ఎందుకంటే స్వస్థత జరగడం లేదు. ఎందుకంటే ప్రాంతంలో వాక్యంలో ఉంటేనే నీకు స్వస్థత జరుగుతుంది. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి గుడ్లు. అందుకంటున్నాడు దేవుడు, మనందరి కోసం ఆయన బలైపోయాడు. ఆయన ఎక్కడ చూసిన ఆయనకి గాయాలే, పచ్చి గుడ్లు, ముఖం మీద పోయి వేశారు, గుద్దారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ,
సర్వ సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుట్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తలు చేయబడలేదు. ఇంకట నూనెతో ఏం చేద్దామన్నా అది అవ్వటం లేదు. దేవుని గాయాలు ఎందుకంటే మనం చేసిన పాపాలు నిమిత్తం పరిధానం అయిపోయిన దేవుడు ఆయన. అందుకే అవి పిండినా అది అవ్వటం లేదు అక్కడ. అందుకంటున్నాడు చాలా అందమైన దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన అందాలు మనకిచ్చి ఆయన అంద వికారుడు అయిపోయాడు. చిత్రము కనిపించేస్తాడు. బాధలు, వేదనలు నువ్వెక్కడెక్కడ తప్పులు చేస్తున్నావో ఆ తప్పులన్నింటికి ఆయన పనైపోయాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుట్లు, కొరడా దెబ్బలు కొడుతుంటే బుక్కలు చేస్తుంది ఒళ్ళంతా కూడా. రక్తము ఫోకస్లో కొడుతుంది. అందుకంటున్నాడు ఇక్కడ పచ్చిపుట్లో పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తలు చేయబడలేదు. నువ్వెంత చేసినా జరగడం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అంత ఘోరమైనవి. గొర్రెల రక్తం వలన, మేకల రక్తం వల్ల కడగబడదు. పరిశుద్ధుని రక్తము చెందని అది పాప విమోచన జరగబడాలి. ఎందుకంటే నీ బ్రెయిన్ నుంచి, నీ హృదయంలోకి ఆలోచన వచ్చి ఆ చెడ్డ పనులు చేస్తున్నావు, చెడ్డ ఆలోచనలు చేస్తున్నావు. దేవుని మీద భయం లేకుండా జీవిస్తున్నావు నువ్వు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పత్రిక చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ వచ్చాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు ప్రియమైన నా బిడ్డలు అంటున్నాడు దేవుడు ఇక్కడ. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. ఆయన స్వరూపంలో మార్చబడాలి, ఆయన స్వరూపంలో నడుచుకోవాలి అక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని పోలికగా నడుచుకొని అంటున్నాడు అక్కడ. అని స్వరూపంలో మార్చబడాలి అక్కడ. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్నుతాడు దేవునికి. అందుకేమంటున్నాడు? క్రీస్తు మనల్ని ప్రేమించి ఒక సువాసన వలె, ఒక అత్తరం వలె చూడాలని ఆశపడుతున్నాడు అక్కడ. అందుకే ఆయన బలైపోయాడు అక్కడ. అందుకంటూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్నుతాడు దేవునికి అర్పణగాను. ఎందుకంటే అర్పించుకున్నాడు తన తాను ప్రాణాన్ని, రక్తాన్ని దారపోసాడు అక్కడ. అర్పణగా బలిగాను అప్పగించుకున్నాడు, బలిదానాలు చేశారు. ఎందుకంటే పస్కాని వధించడం అంటే పశువుని వధించినట్టుగా దేవుడిని వధించేశారు అక్కడ. లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లను వధించారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవునికి అర్పణగాను బలిగా అప్పగించుకున్నాడు. బలిదానం జరిగింది. అలాగనే వీరుడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఎందుకంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అభ్యంతరతే కానీ, లోపితమే కానీ వీటి పేరేను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. అందుకంటున్నాడు. ఎందుకంటే నువ్వు పాపానికి అలవాటు పడిపోతే దాని నుంచి విడుదల అవడం కష్టం. అలవర్తరు పట్ట మనుషులవా, అలవాటు అవ్వకుండానే ఉండాలి కానీ అలవాటు అయితే కష్టం. అంత అబ్రాహం గారు కూడా ఆఖరితో అలవాటు అయిపోయి తను దేవుడితో చెప్తున్నాడు, ప్రభా నువ్వు పక్కటనుక ఇచ్చావు సారాన్ని, ఇది రాగది శరీరకంగా ఇచ్చావు. నేను శరీరకంగా ఇవ్వను, నేను పక్కటనుకనే ఇస్తాను. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, పక్కటనుకనే ఇస్తాను కానీ శరీరకంగా నేను ఇవ్వను. అది తప్పు, అది పాపము అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీ భార్య చెప్పినట్లు సంఖలో బిడ్డలించి నెత్తి మీద గుడ్డలించి పంపించాయి. మనలో ఉన్నాం. ఆమెను చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అభ్యంతరతే కానీ, లోపితమే కానీ వీటి పేరేని ఎత్తకూడదు. నీ మనసులోకి రాకూడదు అసలు. అందుకంటున్నాడు, ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకి తగినది. మరి మీరు పరిశుద్ధులా కాదా? ఈ మాట అనడానికి వెళ్ళేదన్నాడంట. మరి అలాంటప్పుడు
అనుకున్నప్పుడు నీ మనసులో నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను పరిశుద్ధురాన్ని, నేను పవిత్రుడిని అంటూ అనుకోగలుగుతున్నావా? అది అనుకున్న రోజున నువ్వు పేరెత్తావు. చెడ్డ మాట కానీ ఎలాంటి మాట కూడా పేరెత్తడానికి వెళ్ళలేదు. కృతజ్ఞత వచనమే, దేవుడికి స్తోత్రాలే తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకరీ మాటలైనను, సరస్వతులైనను. నేను బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఎందుకంటే వాక్యము, ఎందుకంటే ఇతరులుగా చెబుతున్నావు దేవుడు అంటే ఏమిటో. అలాంటప్పుడు నీ నోటంట ఎందుకు అలా మాట్లాడవలసి వస్తుంది? ఎందుకు నీ నోటంట నీ నాలుకని సరి చేసుకోవాలి. అక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ బూతులైనను, పోకరీ మాటలైనను, సరస్వతులైనను ఉచ్చరింపకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరితో కూడా అలా మాట్లాడడానికి వీలేదు. ఇక్కడ అది మాట్లాడితే మాత్రం దేవుడి దృష్టిలో లెక్కప్ప చెప్పవలసింది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు, పలానా రోజున నువ్వు ఇలా మాట్లాడావు మీ ఎవరితోటి, మీ ఆయనతో మాట్లాడావు నువ్వు అని అడిగినప్పుడు, లేదు ప్రభా నేను ఎప్పుడు మాట్లాడాను, నేను చర్చికెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎలా మాట్లాడతాను, నువ్వు మర్చిపోయి ఉంటావులే అని చెప్పి అన్నప్పుడు, అవును మర్చిపోయి ఉంటావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చల్లగా వెచ్చగా ఉండక్కడ, నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద వేయబడతా ఉన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇవి మీకు తగవు. వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యంలో హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం నీకు లేదు. నీవు అన్ని చేతుల ఉంచినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళే దారి లేదు నీకు. ఇంకా అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోబి అయినను. ఎందుకంటే విగ్రహారాధన కూడా ఒక వ్యభిచారం కింద లెక్కే. అందుకంటున్నాడు ఇక్కడ, ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యములకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియదు. పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం మీకు లేదు. వ్యర్థమైన మాటల వలన ఎవడన్నా మనం మోసపరచనీకుడి. ఎందుకంటే వ్యర్థంగా ఎక్కువ మాట్లాడకూడదు. అందుకంటే మాటలలో దోషం ఉన్నది, పాపం ఉన్నది. ఎక్కువ ఇతరులతో మాట్లాడినప్పుడు అదో రకమైన మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకంటే వ్యర్థమైన మాటల వలన ఎవడో మనం మోసపరచనీకుడి. చాలా మంది మోసపరుస్తారు. మనం ఆడపిల్లలు, మగపిల్లలు ఆడపిల్లని కూడా మాటల్లో పెట్టి మోసం జరుగుతూ ఉంటుంది, పాపం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కువ మాట్లాడకూడదు. ఏదన్నా మాట్లాడినప్పుడు బాగున్నారా అండి, వెళ్తున్నాం అని చెప్పి బయటకు పోవాలే తప్ప ఎక్కువ మాట్లాడడానికి వెళ్ళేది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, కనుక మీరంటి వారితో వాలివారే ఉన్నక్కడి. అందుకే ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ, వ్యర్థమైన మాటల వలన ఎవడో మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన, అంటే క్రియ, ఎందుకంటే మనం చేసేదంతా క్రియ, మనం నడిచేదంతా కూడా తప్పు మార్గంలో నడుస్తున్నాం. అందుకంటే ప్రకటన గ్రంథము 14:13 చదవండి. అంతటిప్పటి నుండి ప్రభునందు మృతులు దండులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారు వెంట పోవనని ఆత్మ చెప్తున్నాడు. చాలు. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు దండులని. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా చచ్చిపోయే వారు దండులు. అందుకంటున్నాడు, అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు దండులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా ఉంటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మారి విశ్రాంతి పొందుతురు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడ్డారు. సమాధిలో విశ్రాంతి తీసుకోవాలి దేవుడు వచ్చే వరకు. వారి క్రియలు వారు వెంటపోనని ఆత్మ చెప్పుచున్నాడు. ఎందుకంటే మనం చేసే పాపాలు మన బాడీ సమాధిలోకి వెళ్ళకముందే, నీ క్రియలు దేవుని ముందు నిలబడతాయట. జడ్జ్మెంట్, ఇది చేసిన పాపాలు ఆయన ముందు నిలబడతాయట. అందుకే జీవ గ్రంథము యేసు ప్రభువే తెలుస్తాడు. ఇంకొకరు ఎవరు దేవదూత కానీ ఎవరు తెరవడానికి వెళ్ళలేదు. యేసు ప్రభు ఒక్కడే తెలుస్తాడు ఆ జీవ గ్రంథాన్ని. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు అప్పుడు వేరొక గ్రంథాన్ని దేవదూత తీసుకొస్తుంది. నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు ఆ గ్రంథము తెరవబడుతుంది. నీ మంచి చెడ్డలన్నీ అందులో అండర్లైన్ చేయబడి ఉంటాయి. ఎక్కడ నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణం పోతుందో ఆ పొక్కు టప్పును మూసి పక్కన చూసేస్తాడు దేవుడు. ఇక్కడ
చనిపోయిన వారితో దేవుడికి ఉండడు, బ్రతికున్న వారితోటే ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షం తోడు ఆయన రాజ్యం తోడు నేను ఆనబట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు జడ్జిమెంట్ ఇచ్చే యేసు ప్రభు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసు ఆయన ప్రత్యక్షతోడా ఆయన రాజ్యముతోడా నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా, ఎందుకంటే ఆయన ప్రత్యక్షమవుతాడు పరలోక రాజ్యానికి సాక్షిగా. అదే చెప్తున్నాడు, క్రైస్తవ జీవితం పరలోక రాజ్యానికి వెళుతున్నామో లేదో పరిశీలించుకోవాలి ఇక్కడ. అదే చెప్తున్నాడు, ప్రత్యక్షతోడా ఆయన రాజ్యముతోడా నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించము. వాక్యం ప్రకటించాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, పాటలలో పరిశుద్ధాత్మది, వాక్యంలో పరిశుద్ధాత్మది, ప్రార్థనలో పరిశుద్ధాత్మది. ఆయన ఒక పవర్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందు ప్రయాసపడు. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నీరసంగా ఉంది, ఇవాళ నేను చెప్పలేను అని నువ్వు అనుకుంటే కుదరదు ఇక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, కష్టమైనా సుఖమైనా నొప్పైనా బాధ అయినా నువ్వు వాక్యం చెప్పాలి. చెప్పక తప్పదు. నీవే విధంగానైనా మరి నీ కోసము నా కోసము ఆయన సిలువలో మరణించాడు, దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, నేట్లు దుఃఖపడ్డాయి. మరి ఆయనకు బాధ లేదా? ఆయనకు వేదన కలగలేదా? నీ గురించి బాధలు అనిపించాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వెంతవరకు వాక్యం చెప్తున్నావు? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, సేవ అంటే మామూలు విషయం కాదు, అది సిలువ ఎత్తుకొని నడవడం. అందుకే చెప్తున్నాడు, ఎందుకనగా జనులు ఏమొచ్చినాడు ఇక్కడ, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించము బుద్ధి చెప్పము. సంఘం ఏమన్నా అనుకుంటుందని నువ్వు ఫీల్ అయిపోతే కుదరదు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెషయాతో అంటాడు కదా, సంఘంలో ఏం మాట్లాడతారు అన్నాడు ఇక్కడ. మీరు ఎలా చెప్తారని చేస్తారు ప్రభు అన్నాడు యెషయా. ఖండించు గద్దించు బుద్ధి చెప్పన్నాడు దేవుడు ఇక్కడ. చెవుల్లో శిశం పోసుకున్నారా? వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు, స్వస్థతలు జరగలేదంటే ఎలా జరుగుతుంది? మీరు హృదయం కొవ్వుపోయిందా అని అడిగాడు యెషయా. అతను తరుముకుంటూ వెళ్ళి సంఘ పెద్దలు రంపతో చెప్పేస్తారు. దేవుడి కోసం అంత సాక్షి అయిపోతాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడి కోసం ఏదైనా చెయ్యాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమొచ్చినాడు ఇక్కడ, వ్యర్థమైన మాటల వలన ఎవడన్నా మోసపరుచునీయుడు యారో వచ్చిన. ఎందుకంటే మాటలు ఎక్కువగా ఉండకూడదు. ఇంటి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చాను. ఈ మాటలు ఎక్కువైపోతే దేవుని ఉగ్రత కూడా అలాగే వచ్చేస్తుంది. నువ్వు మామూలుగా మాట్లాడవు కదా, భయంకరంగా మాట్లాడతావు. అందువల్ల ఆయన ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీ మాటలలో దోషం ఉండని, పాపం ఉండదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, దేవుని ఉగ్రత అవిధులైన వారి మీదకి వచ్చాను కనుక మీరంటే వారితో వారి ఉండకూడదు. ఎలాంటి వాటితో స్నేహం చేయకూడదు, తప్పుకుపోవాలి. అందుకంటున్నాడు, మీరు పూర్వమందు చీకటే ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగే ఉన్నాడు. ఎందుకంటే దేవుని వెలుగు మీ దగ్గరికి వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ప్రార్థన వాక్యం వచ్చిన ఏ సాధారణ మన దగ్గరికి రాదు. అందుకంటున్నాడు, ఆ ప్రార్థన వాక్యం లేకపోతేనే, ఎందుకంటే చప్పుళ్ళు వస్తాయి, ఏదో వినబడతాయి, ఇలాంటివి ఏంటంటే నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, ప్రభు నుండి వెలుగే ఉన్నారు, వెలుగు కొరకు సమస్త విధములైన మంచితనము నీతి సత్యం అనే వాటిలో కనబడుచున్నది. నీతి సత్యం, అబద్ధం ఆడలేని వాక్యం ఇది, సత్యవాక్యం ఇది, వాటిలో కనబడుతుంది. దేవుడి ప్రేమ ఎంతో కనబడుతుంది. సువార్త చదవండి.
అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దెయ్యాలు వెళ్ళగొట్టినంత మొత్తంలో ఆయన బయలుచూపులని చెప్పి ఆయనతో మాట్లాడుతున్నారు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన మూగ దెయ్యం వెళ్ళగొట్టుచున్నాడు. ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను కనుక జనసమూహంలో ఆశ్చర్యపడాను. అయితే వాటిలో కొందరు వీడు దెయ్యములకు అధిపతి అయిన బయలుచూపులు. ఎందుకంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టినంత మాత్రంలో ఆ దెయ్యానికి యజమానుడా యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరికొందరు వారిని శోధించుచు పరలోకం నుండి ఒక సూచికని చూపమని అని అడిగింది. పరలోకం నుంచి ఒక అద్భుతకాన్ని చూపించుకుంటున్నారు దేవుడు ఇక్కడ. ఆయన వారి ఆలోచన లేనికి వారితో ఇట్లను. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తనకు తానే వ్యతిరేకంగా వేయబడిన ప్రతి రాజ్యము పాడైపోను. ఎందుకంటే సరిగ్గా లేకపోతే ప్రతి రాజ్యం ఏంటి, ప్రతి ఇల్లేంటి, అన్నీ కూడా పాడైపోతాయి. ఎందుకంటే మనం మంచిగా లేకపోతే, మన ఆలోచన చెడ్డగా ఉంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. చాలు. జీవమును ప్రేమించి, అంటే నీ హృదయము, నీ జీవాన్ని ప్రేమిస్తే మంచిదనంలో చూడబడేవాడు. ఎందుకంటే చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనగలడు. ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఎక్కడ మాట్లాడకూడదు. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఎందుకంటే కీడు మాత్రం తలపెట్టకు, అప్పుడు నీ ఇంటికి కీడు పెట్టవలసి ఉంటుంది. అందుకు ఇతరులకు నువ్వు కీడు తలపెట్టకూడదు. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. అతని కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానమును వెతుకుతాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను అది చెవుల వారు ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. కీడు తలపెట్టే వారి వైపు విరోధముగా ఉన్నది. అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. ఇక్కడ లోకాసు వార్తలో దేవుడికి చెప్తున్నాడు. ఇక్కడ లోకాసు వార్త 11వ అధ్యాయం 16వ వచనంలో మరికొందరాన్ని శోధించుచు పరలోకం నుండి ఒక సూచక్రియ చూపమని ఆయన అడిగింది. ఆయన వారి ఆలోచన లేనికి వారి తిట్టాడు. తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోను. తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోను. సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడి ఎలా వాడి రాజ్యం ఎలా నిలుచును? నరకం, కృషిపాల నరకం ఇచ్చాడు కదా దేవుడు ఇక్కడ. అందుకు తన రాజ్యం ఎలా కాపాడుకుంటుంది. ఇలా తప్పుడుగా ఇంకా ఇష్టం వచ్చినట్లు సాతాను ప్రవర్తిస్తే దేవుడు అవన్నీ తొక్కుపడేస్తాడు అక్కడ. అందుకంటున్నాడు, సాతాను తనకు వ్యతిరేకంగా దాన్ని వేరుపడిన ఎట్లా వాడి రాజ్యం ఎలా నిలిచను అంటే నరకం అనే రాజ్యము ఎలా నిలబడుతుంది అక్కడ. అందుకంటున్నాడు, నేను బయలుచెప్పుల వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బయలుచెప్పుల వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు. ఎందుకంటే మీరు బిడ్డలు కూడా సరిగ్గా లేరు, సాధారణంగా వెళ్ళిపోతున్నారు కదా. అందువలన వాళ్ళ వల్ల నీకు బుద్ధి రావాలి, పిల్లల వల్లే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, బయలుచెప్పుల వల్ల దెయ్యములు వెళ్ళగొట్టుచున్న మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొట్టుచున్నారు. అందుచేత వారి నీకు తీర్పులే ఉన్నారు. నీ బిడ్డలే నీకు తీర్పు, జడ్జ్మెంట్. ఎందుకంటే బిడ్డలు చేసిన తప్పిదాన్ని చూసి నువ్వు బాధలు అనిపిస్తావు, వేదనలు అనిపిస్తావు. అందుకే మనం సరిగ్గా ఉండాలి. అదే చెప్తున్నాడు. అయితే నేను దేవుని ప్రేరుతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం మీ ఎందుకు వచ్చి ఉన్నది. ఎందుకంటే దేవుని రాజ్యము మీ దగ్గరికి వస్తుంది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండదు. అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతను భయపడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములు నన్నింటినీ లాక్కొని అతడు ఆస్తుని పంచిపెట్టాడు. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనమే బలవంతులు అనుకుంటే అంతకన్నా బలవంతులు వస్తారు.
అందుకంటున్నాడు. 23వ వచనం చెప్పండి. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకున్నాను. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండి చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చెను. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చాలు. అందుకంటున్నాడు, నా వర్షంలో ఉండిన వాడు నాకు విరోధి, నాతో సమకూర్చిన వాడు చెదరగొట్టేవాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరికినందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికే వెళ్ళిందనుకో, శోధన ఎక్కువగా ఉంది, బాధలు ఎక్కువగా ఉన్నాయి, ప్రార్థన లేదు, వాక్యం లేదు అని అనుకున్నప్పుడు వెళ్ళిపోయింది మళ్ళా తిరిగి వచ్చేస్తుంది. ఎందుకంటే బాగుంది, ప్రార్థన లేదు, వాక్యం లేదు కదా. ఎందుకంటే ఆ వాళ్ళతో కలిసి సాధన కూడా తిరుగుతూ ఉంటుంది, జీవిస్తుంది. ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా ఇంకో 7 దయ్యాలు నెగస్ట్రా తీసుకొచ్చి అక్కడ ఆ ఇంట్లో పెట్టింది ఈ అపవాది. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు కాబట్టి మనం విచ్చలవిడిగా తిరగచ్చు, ఇంట్లో తిరగచ్చు మంచిగా. అప్పుడు నీకు ఎక్కువ బాధలు వచ్చేస్తాయి. సాధారణ ఇంట్లో తిరిగినప్పుడు వేదనలు వచ్చేస్తాయి, అక్కడ సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకంటే సాధారణ ఇంట్లో తిరుగుతున్నప్పుడు నీకు కనబడుతూనే ఉంటుంది అన్నీ కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల నీ ప్రార్థన వాక్యం ఉన్న రోజున అది పారిపోతుంది, ఉండలేదు అక్కడ, అగ్ని కాల్చివేస్తుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 27వ వచనం చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పుట్టిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాని గైకొన వారు మరిధన్యులని చెప్పారు. చాలు. యేసు ప్రభు నీటికి పెట్టినప్పుడు తల్లిని అన్నదమ్ములు వస్తారు. ఎందుకంటే తల్లితో చెప్పి వెళ్ళిపోయాడు కదా, 30 సంవత్సరాలకి ఆయన బయటకు వచ్చేసాడు సేవకి. మళ్ళీ తల్లి చూడలేదు అక్కడ. అప్పుడు వచ్చేటప్పుడు అందరూ అంటున్నారు, ప్రభా మీ తల్లి మీ అన్నదమ్ములు వచ్చారయ్యా, వెళ్ళి మాట్లాడవయ్యా అన్నప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? చాలా బాగా మాట్లాడతాడు కదా ఆయన. ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? నా వాక్య ప్రకారంగా నడుచుకున్న వాళ్ళే నా తల్లి, నా అన్నదమ్ములను. దేవుని స్తోత్రములు. ఎవరు రాష్ట్ర వాక్యం వాళ్ళది. భర్తలు భర్తదే, భార్యకు భార్యదే, బిడ్డలది బిడ్డలదే. ఎవరు ఎక్కువ ప్రార్థన చేసుకుంటే వాడిదే రక్షణ వాక్యం. అందుకంటున్నాడు, నువ్వు ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా దేవుడు నీ దగ్గరికి రాడు అక్కడ. అదే చెప్తున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? నా వాక్య ప్రకారం నడుచుకున్న వాడే నా తల్లి, నా అన్నదమ్ములు. ఎవరి మీద ప్రేమ కానీ ఏది కానీ ఉండకూడదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు. ఒక ఆమె మాట్లాడుతుంది యేసు ప్రభుని చూసి, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన మాట్లాడే మాటలు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అప్పుడు మాట్లాడుతుంది ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ, ఆయన చూచి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలంలో ధన్యములైనవని కేకలని చెబుతుంది. ఎందుకంటే నువ్వు మంచిగా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టావు ప్రభా. అందుకంటే తల్లి గురించి మరియతో మాట్లాడుతుంది. మరియ కూడా చచ్చిపోయినప్పుడు మీద పడి ఏడుస్తుంది, నాయనా నా కడుపు సుఖం భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను అని ఉన్నప్పుడు, అమ్మా నేను లోక కళ్యాణం కోసం వచ్చాను, నీ కోసం రాలేదు. నువ్వు స్త్రీలందరికీ ఆదిపరచురాలు కాబట్టి నీ గర్భంలో నేను పుట్టాను, కానీ నువ్వు బాధపడకు. ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఎందుకంటే తన ప్రియశిష్యుడు, అన్నదమ్ముల మీద కూడా నమ్మకం లేదు, తల్లిని చూస్తాడు. అందుకు తన ప్రియశిష్యుడికి అప్పచెప్పి పెడతాడు తల్లిని. దేవుడు పరిశుద్ధ వాక్యం